ఎన్నోసార్లు చెప్పినాం, వందల సార్లు చెప్పినాం. ప్రోగ్రెసింగ్ స్టేట్స్ను ప్రోగ్రెస్ కానియండి, అద్భుతమైన పరుగులు తీసేటువంటి రాష్ట్రాల కాలాల కట్టెలు పెట్టకండి. ఎంత నిస్సిగ్గుగా అంటే, ఎంత సిగ్గు లేకుండా అంటే చాలా బాధ అవుతుంది. సారీ, వెరీ సారీ. ఇంత సిగ్గుమాలిన పార్టీ, ఇంత సిగ్గుమాలిన ప్రపంచం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను చూడలేదండి ఇదివరకు ఇండియాలో. సారీ, వెరీ సారీ. ఐఎమ్ టెలింగ్ విత్ దిస్ పెయిన్. నీళ్ళ విషయంలో ఇది వీళ్ళ పాలసీ, దిక్కుమాలిన వీళ్ళ యొక్క బ్యాంకరప్ట్ థింకింగ్. వీళ్ళ పాలసీ లేదు, పాసు లేదు. బికాస్ ఆఫ్ ద బ్యాడ్ వాటర్ పాలసీ practiced by Government of India, today country suffers for drinking water. ఇంకో పెద్ద బోగస్ వీళ్ళు ప్రకటించేది, దేశాన్ని గోల్మాల్ చేసేది. సిగ్గుపడాల. జల్శక్తి మిషన్ అట, వీళ్ళు బొంద మిషన్. మిషన్ లేదనా పాసు లేదు, అంత బోకస్. నేను చెప్తున్నా కానీ డబ్బాల రాళ్ళేసి లొడలొడ ఊపినట్టు తప్ప జల్శక్తి మిషన్ ఎంత పెట్టినవరా అంటే 60,000 కోట్ల అట ఈయన తెలివికి. దాంతో మొత్తం జల్శక్తి అట, అది మిషని. తెలంగాణ ఎంతనైనా నాకు అర్థంగా 4 కోట్ల జనాభా, మనం నిన్నయాలి. అది కూడా 4 కోట్ల జనాభాకు మిషన్ భగీరథ పెడితేనే 40,000 కోట్లు ఖర్చు అయింది. ఒక తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల జనాభా 140 కోట్ల కట ఈ మొగోడు 60,000 కోట్లతో జలశక్తి మిషన్ అటది. అది మిషని, మేము నమ్మాలి, అడంబడాలి దేశం. ఇంత మోసమా? దీనికి ఇంకా మహాభారతం శాంతి పర్వంలో పద్యాలు చెప్పుడు, శ్లోకాలు చెప్పుడు, సిగ్గు లేకుండా. ఎంత ఆత్మవంచనండి! మహాభారతంలో శాంతి పర్వంలో శ్లోకం కోడి చేసేటప్పుడు నీ ఆత్మ ఏడవలే నిర్మలా సీతారామన్ గారు? చెప్పేది ధర్మపాలనం, అవలంబించేది అధర్మమా? ఇంతకన్నా అధ్వానమా? ఇంత ఆత్మవంచన్నా, ఇంత ప్రజావంచన్నా? సిగ్గనవడాలి. కానీ ఆ శ్లోకం పేరు తీసుకునే అర్హతన మీ ప్రభుత్వానికి ఉందా? మహాభారతం పంచమ వేదం అంటాం. భారతీయ సంస్కృతిలో భాగంగా మనకు 4 వేదాలని, మహాభారతాన్ని మహాగ్రంథంగా పంచమ వేదం కింద పరిగణిస్తుంది ఈ దేశం. అంత గొప్ప సంస్కారం ఉన్న దేశం. మీరు, మీ దిక్కుమాలిన పార్టీ, మీ ప్రభుత్వం, ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందె మీరు. ఇంత అన్యాయమా? సిగ్గనిపించలేదా నిర్మలా సీతారామన్ గారు? మహాభారత శాంతి పర్వాన్ని కోటు చేస్తావు నీ దిక్కుమాలిన, నీ పచ్చబద్దాలకు. ఇంకేం దొరకలేదా నీకు? వాటికే ఇప్పుడు నేను చెప్పిన దానికి నేను ఎన్ని లెక్కలు చెప్తున్నా, ఫిగర్ చెప్తున్నా పెద్ద దానికి. ఇప్పుడు రేపు ఏం చేస్తారు బీజేపీలు మీకు తెలుసు కదా. సాయి సంసారి, లచ్చి దొంగ, వాటి అంది వచ్చి పిచ్చోరుడు, ఫిల్దీ లాంగ్వేజ్ల తిట్టుడు. ఇప్పుడు కేసీఆర్ని పట్టుకొని 1000 తిట్లు తిడతారు ఇక ఈ దొంగ ముఖం కాళ్ళు. దొంగ ముఖం కాళ్ళు అంటున్నాను నేను. దరిద్రులు ఈ దేశాన్ని పట్టిన దరిద్రం. అందుకే కూకటి వేలతో పీక్ అవతల పడేయాలి. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మొన్న నేను ఎన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే, ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ కిట్టనో డిత్తం ఎవడన్నా సిగ్గున్నోడు చెప్పుకుంటాడండి ఇది మా పథకం అని. సిగ్గుండా అన్న ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? అసెంబ్లీలో చెప్తే మీ బయటికి చెప్తే అయినా కూడా అన్న 6,000 రూపాయలు మాయే వాని బొందా. మీకు తెలియదా? నాకు అర్థం, మీరు జర్నలిస్ట్ కాదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోతే లెక్కలు దొరకాయా? పాపం ఆయన జిఆర్ స్వామి గారు అని ఇక్కడ హైదరాబాద్లో ఒకటి రామానుజరావు విగ్రహం పెట్టి, ఆయన పాపం దాన్ని తమిళనాడులో పెడతాను అనుకున్నాడు. యాక్చువల్గా హైట్ కావాలంటే ఆ కొండ కావాలని చెప్పి తిరిగిండు అక్కడ. ఆ కొండ దొరకలే ఆయన ఇక్కడ, అంత అనువుగా దొరకలే. ఇక్కడ అడిగితే పాపం ఇక్కడ డొనేషన్ ఇచ్చింది, జాగా ఫ్రీగా ఇచ్చిండ్రు.
పెద్ద ఎత్తున కావాలి ఆయన 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 ఆశ్రమం కథ కార్ఖానా దాని దాదాపు 70-80 ఎకరాలు 100 ఎకరాలు జాగా కావాలి. ఇక్కడ అడిగితే ఆ మయం రామేశ్వరం అంటే ఆయన భూమిలోకి వెళ్ళి సొంత భూమిలోకి వెళ్ళి ఇచ్చారు పాపం 100 ఎకరాలు ఇచ్చారు. అక్కడ జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది, హోమియోపతి కాలేజీ, హోమియోపతి యూనివర్సిటీ చేస్తారు ఇప్పుడు దాన్ని. వారి ఆశ్రమం ఉంటుంది, అందులో పేదలకు అన్నం పెడతారు, ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. సరే రకరకాల కార్యక్రమాలు అందరు మఠాలు చేసినట్టు ఆయన మఠం చేస్తారు. అది హిందూ ధర్మం లోపల ఉండేటువంటి వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీకగా ఉండేటువంటి ముచ్చట. రామానుజాచార్యుల వారు వెనకడ హిందూ మతంలో కొద్దిగా పెడదోరుని పెడితే దాని అట్లా కాదా బాబు, భగవంతుడు అంటే అందరికీ చెంది ఉండాలి, కులాలు మతాలు ఉండకూడదు, దరిద్రము తీసేయాలని చెప్పి ఆయన హీ వాజ్ ద రెవల్యూషనరీ. రామానుజుల వారు రెవల్యూషనరీ. మొత్తం మంది ప్రజలకు అనుకూలంగా ఉంటే దేవుడు, కానీ కొంతమందికి గుళ్ళకి రావద్దంటే వాడేం దేవుడా, అటువంటి దేవుడు నాకు అవసరం లేదు అని అందరినీ మొత్తం దళితులు మొత్తం అంతా ఆలయం రావాలి మంచిగా చెప్పాలని చెప్పిన మహనీయుడు రామానుజాచార్యుల వారు. అందుకే ఆ మూర్తి పేరు సమతామూర్తి అని పేరు పెట్టారు. దాని వెనుక ఫిలాసఫీ ఉంది, వాటికనే పెట్టలే. ఆ సమతామూర్తి యొక్క విగ్రహం పెట్టాలంటే చాలా గొప్పగా పాపం 10 ఏళ్ళ వాళ్ళు దిప్పరాడు వాటి నాకు తెలుసు, నేను ఎన్నోసార్లు పోయించిన. ఎవరు చేస్తారా భయ అంటే వాళ్ళ పాపం సొంతం పైసా కూడబెట్టి జమ చేసుకొని చైనాలు పోయి ఆర్డర్ ఇచ్చి ఆ విగ్రహం తెప్పించారు. పాపం సర్వ తిప్పలవాడి రూపాయి జమ చేసి చెమట పడిపి కట్టారు. ఎవడు ఏ కానీ ఇయలే దానికి. ఈ బీజేపీ వాళ్ళ సంస్థలు ఎంత సిగ్గులేని దరిద్రులు అంటే, హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ మన ఓవైసీ అనేవాడు కూడా అక్కడక్కడ పోటీ చేస్తాడు వేరే రాష్ట్రాల్లో పోయి. ఈ మధ్యలో పాపులర్ అయింది అక్కడ. ఓవైసీకి గరికే పీచే నరేంద్ర మోడీనే బన్వాయా కొరణీయం. హిందీలో నాకు ఒకటి తెచ్చి చూపించింది, అదేంటి దాని సోషల్ మీడియా. అయితే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఇట్లా మొన్న అక్కడ అది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏది వాళ్ళు ముహూర్తం పెట్టి పాపం చాలా రోజులే దానికి యాగం చేసి అదంతా చేస్తారు. లక్షల మంది పోతారు అడికి. ఇలా ఏమైంది, హైదరాబాదులో ఉండేటువంటి అనేక మంచి ఉత్కృష్టమైనటువంటి దర్శనీయ స్థలాలతో పాటు ఈ రామానుజుల వారి విగ్రహము అక్కడ ఉండబడే ఎన్విరాన్మెంటు ఒక అడిషన్ హైదరాబాద్ సిటీకి. నన్నే ఢిల్లీలో ఎంతోమంది అడిగారు, अरे वो राव साहब आपके शमशाबाद एयरपोर्ट में प्लेन लैंड हो रहा तो बहुत बड़ा मूर्ति दिख रहा भाई, वो कौन मूर्ति है. నేను చెప్పిన వాళ్ళకు ఇట్లా సంగతి. పాపం జిఆర్ స్వామి గారని ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ధర్మం ఏదో చెప్తుంటాడు. ఆయన వాళ్ళు తిప్పలబడి వాళ్ళ శిష్యులు వాళ్ళంతా కలిసి కడుతుండ్రా అని చెప్పి. ఇది ఫ్యాక్ట్, నాకు తెలుసు. అక్కడ మంది వస్తారు, చాలా పెద్ద యజ్ఞము కథ జరుగుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉందా, వస్తారా సస్తారా, మరి పార్కింగ్ ఏర్పాట్లు మంచిగా పెట్టినరా అని. ఈ మధ్య నేను కూడా పోయినా, నాతో పాటు హరీష్ రావు వచ్చిండు, ప్రశాంత్ రెడ్డి వచ్చి, ఇంకెవరో మన మినిస్టర్లు. ఆ కరెంటు మంచినీళ్ళు వ్యవస్థ సరిగా ఉందా అని చెప్పిపోయింది. ప్రజలు వచ్చినప్పుడు చేయాలి కదా, మన బాధ్యత కదా. రేపు కూడా పెద్ద ఇంటర్నేషనల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి వైష్ణవ సాంప్రదాయాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు అక్కడికి. చాలా చక్కగా చేసిన వాళ్ళు, గొప్ప మూర్తి, దాని కింద ధ్యాన మందిరము, ఆ వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి 108 మందిరాలు, దివ్యదేశాలు, 108 ప్లేసులకు పోతే దొరికే దర్శనం ఒకగానే దొరుకుతుంది. ఎవరైతే రామానుజుల వారి సిద్ధాంతం నమ్ముతారో, వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ ఒకటే కడబడి దర్శనం దొరుకుతుంది హైదరాబాద్. చాలా పెద్ద మాట. ఇట్ విల్ బికమ్ ఏ గ్రేట్ పిలిగ్రిమేజ్ సెంటర్, గ్రేట్ డివోషనల్ సెంటర్. వాళ్ళు తయారు చేశారు. నేను పోతే వాళ్ళు మొత్తుకుంటారు నాతో, ఏ క్యా హై సాబ్, మోడీజీ బన్వారే బోలే, మోడీకి మాలూమ్ తక్ నయ్యే పెంచుదాం బనారే బోలే. ఇంతకన్నా బేషరం ముచ్చట ఉంటుందని నాకు అర్థం కాదు. నేను ఎందుకు చెప్పినా, మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారంటే, ఇంకోటి ఏంటంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడతారండి. సిగ్గుశరం అని ఉంటుంది, మనుషుల కొద్దిగా పౌరుషం ఉంటుంది, దేశం ఉంటుంది. 100 సార్లు అసెంబ్లీలో చెప్తే, నేను పత్రికా విలేకరులు ఇదే హాల్లో కూడా చెప్తే మీకు ముందటనే. మీకు విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారండి.
సిగ్గుశరం లేదు అని ఎందుకు అంటున్నాను నేను అంటాను. ఇంత ఆక్రోశం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంత అంత నిర్లజ్జగా అంత సిగ్గుశరం లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు తెలవాలి, వాస్తవాలు తెలవాలి, యువకులకు తెలవాలి. ఎందువల్ల? కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా, ఏమీ రాదు. మన దగ్గర నుంచి పోతే కేంద్రం బతుకుతాంది, మన సొమ్ముల మీద వాళ్ళు సోకుపడతారు. భారతదేశాన్ని సాధేటటువంటి 5-6 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇది ఎన్నోసార్లు చెప్పినాం. మన దగ్గరికి వెళ్ళి పోయేది 50-60 వేల కోట్లు, మనకు వచ్చేది 20-22 వేల కోట్లు. అది కూడా మన హక్కు, అది సెంట్రల్ డెవల్యూషన్. అది ఓంగా వచ్చేది ఒకటి ఏం వస్తుంది కేంద్రం నుంచి? 2-3 స్కీములని గంతే, ఎడ్యుకేషన్లో, హెల్త్లో, దాని నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని, గ్రాంట్స్ అనేవి పడైతే కేంద్రం నిర్వహించే శాఖల ద్వారా ఇండియా మొత్తంలో ఖర్చు పెడతారు, అలా మన దగ్గర కూడా ఖర్చు పెడతారు. దానిలో మొత్తం ఈ రోజు వరకు వచ్చింది 42 వేల కోట్లండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇయ్యాలటి వరకు నరేంద్ర మోడీ గవర్నమెంటు, నేనే ముఖ్యమంత్రిడా ఆనాటి చిన్నటి దాకా నేను కూడా, పైసా లెక్క ఉన్నది. ఎస్, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్ అఫీషియల్లీ వాట్ ఆల్ హ్యాస్ కమ్ ఇన్ ద ఆల్ 8 years సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ శాఖల ద్వారా పెట్టే ఖర్చు అన్నట్టు 42 వేల కోట్లు. 8 ఏళ్లలో వచ్చింది. మనం 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. అందులో ఒక రైతు బందే మొన్న 50,600 కోట్లు ఇచ్చినాం. స్టార్ట్ చేసిన 4 ఏళ్లలో 50,600 crores ఒక రైతు బంధు కింద ఖర్చు పెట్టింది తెలంగాణ. అంటే మన ఒక్క స్కీమ్కి సమానం కాదు. 8 ఏళ్ల నుంచి కేంద్రం నుంచి వచ్చింది. ఇది రాయాలి మీరు దయచేసి. 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మనకు వచ్చింది ఒక్క రైతు బంధుకు ఈక్వల్ కాదు. ఇక్కడున్న బీజేపీ సిగ్గుదప్పి, ఇంకా ఎంత సిగ్గుదప్పి మాట్లాడతారంటే, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ నీ బొంద నువ్వు ఇచ్చినా డైవర్ట్ చేసి ఏవి డబ్బులు అయినా దాన్ని మేము రిపీటెడ్గా చెప్తూనే ఉంటాం, అంటూనే ఉంటాం. మీకు సిగ్గులేనట్టే కదా, ఇంత నిర్లజ్జగా, ఇంత అరటిపండు ఒలిచినట్టు ఇంత మీ బండారం బయట పెడుతుంటే కూడా మేము అట్నే మాట్లాడతాం. అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకు అనవండి? ఎందుకు అనకూడదు? పచ్చి అబద్ధాలు చెప్పే మోసగాళ్ళు అని అంటాం 100%. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.